ఒక వ్యక్తి దిగజారిపోయినప్పుడు, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు మనం నవ్వుకోవడం కాదు. ఏ స్థితిలో పడిపోయాడో, ఎందుకు జరిగిందో ఆరాధీసి మంచి మాటలు చెప్పి నిలబెట్టగలిగినటువంటి ఆ మంచి మాటలు నీలో ఉండాలి. వాడికి అలాగే అవ్వాలి, అలాగే జరగాలి. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నన్ను కాదనుకుని వెళ్ళాడు, వాడికి నాకు మధ్య పడదు, వాడు ముఖం కూడా నేను చూడను, వాడి నీడ కూడా నాకు పడకూడదు అన్నాడు అబ్రహాం. లేనే లేదు. ఇవి జరిగిన తర్వాత ఏం ప్రయోజనం నాన్న? దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది, అబ్రహాము కూడా విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది. మరి క్రియలు లేనప్పుడు దేనికి ప్రయోజనం అంటుంది వాక్యం. అట్టి విశ్వాసతను, అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా? సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? వాడికి ఏది అవసరమో, వాడి స్థితి ఏమిటో, వాడి పరిస్థితి ఏమిటో, వాడు ఏమడుగుతున్నాడో, ఎందుకు అడుగుతున్నాడో ఆరా తీసి మేలు చేసే స్థితిలో నువ్వు ఉన్నా కూడా మేలు చేయకపోతే ఉత్త మాట ద్వారా చలిగాచుకో, ఏం కాదులే, ప్రార్థించుకో, మోకరించుకో, క్రియేది. వాడికి ఏం కావాలి? ఏ అవసరతను బట్టి నీ ఇంటికి గడప తొక్కాడు? ఎందుకు నీ ఇంటికి వచ్చాడు? ఏ అవసరాన్ని బట్టి వచ్చాడు? మేలు చేసే స్థితిలో దేవుడు నిన్ను పెట్టి ఒకవేళ పరిశోధిస్తే ఆ పరిశోధనలో నువ్వు ఫెయిల్ అయిపోతావేమో, జాగ్రత్త. హల్లెలూయా. మాట మాత్రమే ఉంది కానీ క్రియ లేదంట. క్రియ లేని విశ్వాసము మృతము. దేవుని విశ్వసిస్తున్నావు నువ్వు, నిజమే, కానీ ఆ విశ్వాసము మృతమైపోయిందేమో, జాగ్రత్త చూసుకో. దేవుడు అబ్రహాముకి ఎందుకు ఒక డాలుగా, ఒక కేడముగా నిలబడ్డాడయ్యా అంటే ఇవి జరిగిన తరువాత దేవుడు మనసే ఉల్లసించిపోయింది. అబ్రహామా, ఎక్కడిది నీకింత ప్రేమ? నీలో ఎలా వచ్చింది అని దేవుడు మనసే ఉల్లసించిపోయేంత రీతిగా, తన భక్తులకి తాను డాలుగా నిలబడినంత రీతిగా విశ్వాసము మాత్రమే కాక క్రియ కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.